తర్వాత టార్గెట్ వరుస అరెస్టులు, మళ్ళీ జగన్ పర్యటన. జగన్ మళ్ళీ పర్యటనలు ప్రారంభిస్తారని ఒక పర్యటన కార్యక్రమం కూడా ప్రకటించారు. అనకాపల్లె షెడ్యూల్ కూడా విడుదలైంది. కానీ దానికంటే ముందు ఈరోజు వాళ్ళ పత్రిక, వాళ్ళ మీడియా అది చూస్తే రెడ్ బుక్ అనే చాలా రోజులుగా నడుస్తుంది, రెడ్ బుక్ అని. కానీ ఈరోజు ఇప్పుడు కొత్త ఇదేం తీసుకున్నారంటే బీసీల మీద రెడ్ బుక్, బీసీలకు వ్యతిరేకంగా రెడ్ బుక్. కూటమి ప్రభుత్వం బీసీల నాయకులను అణచివేయడం కోసం రెడ్ బుక్ ఉపయోగిస్తుంది, అందుకని అరెస్టులు వరుసగా చేస్తున్నారని ఒక నినాదం తీసుకున్నారు. అంటే అందులో సీదిరి అప్పలరాజు, విరూపాక్ష, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అది సెర్చ్ వారెంట్ అరెస్ట్ వారెంట్ ఎదుర్కొంటున్న అతను చింతాడ రవికుమార్, వీళ్ళందరూ బీసీలే. చూడండి, అందరూ బీసీలను వరుస పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి బీసీ టార్గెట్ రెడ్ బుక్ బీసీ అనేది జోడించారు. ఇక్కడ మనకు కనపడేది ఏంటంటే కాపు, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి ఆ ఘటనలప్పుడు కాపు అనే అంశం వచ్చింది. అది మళ్ళీ మన ముద్రగడ మృతి వరకు అదే ఒకవైపున కొనసాగుతుంది. ఇప్పుడు దాన్ని ఇంకో విధంగా ఈ బీసీలను కూడా ఇలాగే టార్గెట్ చేస్తున్నారని బహుశా దీని వెనక ఒక వైసీపీ సోషల్ స్ట్రాటజీ, ఒక సామాజిక వ్యూహం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అరెస్టులు, కేసులు, బెయిల్ తెచ్చుకోవడాలు అవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు తమ్మినేని సీతారాం తెచ్చుకున్నారు, అయినా విచారణకు వచ్చారు. సీవీరి అప్పలరాజు అరెస్ట్ చేయాల బెయిల్ ఇవ్వాల, ఆయన ఈరోజు విచారిస్తున్నారు పోలీసులు పిలిచి. విరూపాక్ష నాయనకు 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే కాకుండా యూసఫ్ అని మాజీ ఎమ్మెల్యే, ఆయన మీద అంతకుముందు వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆయన చెన్నైలోనే ఎక్కడో గుజరాత్లో ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అని ఇంకొక అతను లిక్కర్ స్కామ్లో ఉన్నాడని అతన్ని తీసుకొస్తున్నారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. లోపల బెయిల్ల కోసం అది నిరంతర ప్రక్రియ, అదొకటి జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. నేను చెప్తున్నా, పోలీసులకు సంబంధించి పోలీసుల చుట్టూ చాలా వివాదాలు ఉన్నది ఒకటైతే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కుట్ర చేశాడనే ఒక కథనం నిన్న ఒక మీడియాలో కూడా వచ్చిన పరిస్థితి ఒకటి, అదంతా ఒక ఎత్తు. కానీ రెడ్ బుక్ మొత్తం ఇప్పుడు బీసీల వైపు మరల్చబడుతుంది, బీసీ నాయకులు దెబ్బతీస్తున్నారు అనేది సోషల్ బీసీ కార్డు తీసుకొని రావడం బహుశా జగన్ రాజకీయ వ్యూహంలో రెండో అడుగని నాకు అనిపిస్తుంది. దళితులు అంతకుముందు ఉన్నారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ దూరం అవుతారనుకున్న కాపులను ప్రత్యేకంగా పెట్టి వాళ్ళు సమ్మేళనం జరిపి అది చేశారు. ఇప్పుడు అది అయిన తర్వాత బీసీల మీద వాళ్ళ ఫోకస్ పెట్టి ఈ అరెస్టులన్నింటినీ రాజకీయ కోణంగానో లేదా జరిగిన ఘటనలు అటు ఇటు వాదోపవాదాలు, పోలీసులు, కోర్టులు కాకుండా దీనికి ఒక గ్రాండ్ డిజైన్ ఉంది. ఇదంతా బీసీల కోసం అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు అనంతపూర్ కూడా అంతే, కర్నూలులో జరిగిన వీళ్ళందరూ ఆ వర్గాలకు చెందిన వాళ్ళు. ఇప్పుడు అనంతపూర్లో కూడా విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్ చేశారు, బురవకొండ మాజీ శాసనసభ్యుడు. అక్కడ పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి నియోజకవర్గం, అది నడుస్తుంది. కాబట్టి వైసీపీ స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఒకటేమో ప్రభుత్వ విధానాలు తప్పులు వాటి మీద పోరాటం, క్రెడిట్ వార్స్ అనేది ఒకటైతే, రెండోది సోషల్ స్ట్రాటజీ. ఇప్పుడు మనం ప్రశాంత్ కిషోర్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం, కానీ ప్రశాంత్ కిషోర్ లేదా ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్లో అతి కీలకమైనది సోషల్ స్ట్రాటజీ. వీళ్ళందరూ ఎందుకని నాతో తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ నాయకులు కూడా అనేవాళ్ళు, వీళ్ళు వ్యూహం అంటారు. వాళ్ళేమో వచ్చి కేవలం ఆయన కులం, ఈయన కులం, ఏ క్యాండిడేట్ని పెట్టాలి, కులం తప్ప వేరే కార్డు ఏమీ పెద్ద స్ట్రాటజీ ఉండదని వాళ్ళు అనేవాళ్ళు. సో వైసీపీ సంహవ్ ఆ స్ట్రాటజీ, సోషల్ స్ట్రాటజీ అనండి, క్యాస్ట్ వైజ్గా ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి, అంటే ఒక సమూహం మొత్తాన్ని తిప్పుకోవాలి. దీని నుంచి బయటపడాలంటే మామూలు రాజకీయం చాలదని గట్టిగా భావిస్తున్నట్టుంది. ఇది స్థానిక ఎన్నికలు అప్పటికి చేస్తే, స్థానిక ఎన్నికల్లో ఓట్లు తమ ప్రభావం చూపిస్తే ప్రయోజనం అన్న ఆలోచన కూడా కావచ్చు. కాబట్టి ఇటు నుంచి అరెస్టులు, ఇప్పుడు రెడ్ బుక్ యాడెడ్ విత్ బీసీ కార్డు, దీని మీద మరి మళ్ళీ ఇటువైపు నుంచి తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తారు, లేదా ప్రభుత్వం కూడా చెప్తుంది. కానీ బట్ ఒక సమగ్రమైన ప్రకటన రావాల్సిన అవసరం ఉంది పోలీసుల మీద. ఇప్పుడు అంతా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కుట్ర చేస్తున్నాడని ఒక స్టోరీ వస్తే దాన్ని పోలీసులు కానీ ప్రభుత్వం కానీ క్లారిఫై చేయాలి కదండి. అది నిజమైతే చర్య తీసుకోవాలి, ఏదో చెప్పు కాదంటే ఇవన్నీ కథనాలను ఖండించాలి. మంచి పోలీసులు, లేదా విధి నిర్వహణకు ఉండే పోలీసులు, పోలీసు అధికారుల సంగతి ఏంటి? అందరూ ఆరోపణ, అందరూ కళంకితులు అయిపోతారు కదా ఇలాంటి వాటి వల్ల. అది కూడా ఏమీ
ఒక అయోమయ అవస్థ, ఒక పరస్పర అపనమ్మకం, అసహనం తాండవిస్తున్న పరిస్థితి. ఇప్పుడు బీసీ కార్డుకు మళ్ళీ కౌంటర్గా అట్నుంచి ఏమొస్తుంది, మీరు బీసీలో పేరెత్తే అర్హత లేదు, ఇట్లాంటివన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. ఉత్తరాంధ్రలో కూడా మనం చూసేది అదే కదా. కాబట్టి ఈ జగన్ పర్యటనలో కూడా ఈసారి ఆ బీసీ దాన్ని బీసీ నేస్తం అనేది అది ఇట్లా రకరకాల పేర్లతో ఉన్నాయి కదా. తెలుగుదేశం పార్టీ అంతకుముందు బీసీల మద్దతు మీద ప్రధానంగా వచ్చింది, కానీ తర్వాత చెదరగొట్టామనే వీళ్ళ వ్యూహం అనుకున్నారు గతంలో. అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ తెచ్చుకోవాలని. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది మనం చూడాలి. ఈ మధ్యలో పోలీసులు కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఒకటి ఉంది. ఎందుకంటే ఒత్తిడికి గురైపోయి అటైనా ఇటైనా తొందరపాటు చర్యలు తీసుకుంటే అవన్నీ కోర్టులో అక్షంతలు పడుతున్నాయి. సార్ ఈ భూములు రిటర్న్ ఇస్తారా? క్లారిటీ అది. ఇవి మొన్న ఇది అధికారికమైందేనండి. ఈ సభా హక్కులు కాదు, హామీల సంఘం అని ఒకటి ఉంది. దానికి రఘురామకృష్ణరాజు ఉపసభాపతి వాళ్ళు విశాఖపట్నంలో మొన్న సబ్మిట్ చేశారు. చేసినప్పుడు ఏపీ రీఫ్రాక్టరీస్ అనే కంపెనీకి విశాఖపట్నం అనగంపూడి దగ్గర అగనంపూడి దగ్గర దాదాపు 180 ఎకరాలు ఇచ్చారు. ఈ 180 ఎకరాల్లో వాళ్ళు 1.5 1.5 ఎకరంలో మటుకు ఏదో మొక్కుబడికి ఏదో కట్టారు, ఇంకేం కట్టలా. ఇది జరిగింది ఎప్పుడు 81లో. 1981 నుంచి ఇప్పుడు మనం ఎక్కడున్నాము 2026లో ఉన్నాము. అప్పుడు తీసుకున్న భూమికి ఇప్పటివరకు ఏం చేయలేదు. మరి ఏం చేశారు అధికారులు? ప్రభుత్వాలు మారాయి, రాష్ట్రాలే మారాయి, ఇవన్నీ జరిగింది. సో ఈ కమిటీ వెళ్ళి సభా సంఘం వెళ్ళి పరిశీలించినప్పుడు వాళ్ళు విశాఖ చుట్టుపక్కల ఉన్నటువంటివి చాలా తేల్చారు. ఇప్పుడు ఉదాహరణకి 180 పైన ఎకరాల్లో 180 ఇంచుమించు ఆ 1.5 ఎకరం తీసుకుంటే మిగిలిన భూమి విలువ 1000 కోట్లు ఉంటుంది. ఇది మామూలు చట్ట ప్రకారం ఏంటి, ఒక కంపెనీకి భూమి ఇస్తే వాళ్ళు 5 ఏళ్ల లోపల దాన్ని యాక్టివ్ దాని మీద ఎందుకు ఇచ్చారో అది చేయనన్నా చేయాలి, లేకపోతే అది వెనక్కి ఇవ్వాలి. ఇది చట్టం. చాలాసార్లు జరగదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ పరిశీలించి వెనక్కి తీసుకోవడానికైనా ఒక కమిటీని కూడా వేశారు, కానీ ఏం జరగలేదు. ఇప్పటికీ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు అలాగే అనంతపురంలో లేపాక్షి హబ్ కానీ నాలెడ్జీ సెంటర్ అని కానీ ఇలా 100,000 ఎకరాలు తీసుకుని